నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ జలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఐఎన్టీయూసీ గుర్తింపు లోగోను అడ్డుపెట్టుకుని బోగస్ కమిటీలతో ప్రజలను కార్మికులను మోసం చేస్తున్నట్లు చెప్పారు. 16న ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు బంద్కి సహకరించాలని కోరారు. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అని వస్తున్న సోకాల్డ్ పేర్లని ఉద్దేశించి అది కేవలం ఐఎన్టీయూసీ ఫెడరేషన్ అనే ఒక సంస్థగా మేము తెలుసుకోవడం జరిగింది. దానికి ఐఎన్టీయూసీకి ఎటువంటి సంబంధం లేదు. ఐఎన్టీయూసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ. ఐఎన్టీయూసీ ఫెడరేషన్కి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక ఫేక్ ఆర్గనైజేషన్ మాత్రమే. కేవలం ఇది ప్రభుత్వ అధికారులని కార్మికుల్ని మభ్యపెట్టడానికి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కాపీలు ఇవి. ఆ సంస్థలకి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటటువంటి ఈ ఐఎన్టీయూసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూనియన్కి ఎటువంటి సంబంధం లేదు. కావున జిల్లా కార్మికులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీకి ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి బోగస్ ఆర్గనైజేషన్ని నమ్మకండి, వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి కూడా ఐఎన్టీయూసీ నగరాధ్యక్షుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ నెల 16వ తారీఖున కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు 4 లేబర్ కోడ్లకు నిరసనగా గ్రామీణ బంధు అలాగే పారిశ్రామిక సమ్మెకి సంబంధించి ఖమ్మం జిల్లా ఐఎన్టీయూసీ కార్మికులందరూ కూడా 16వ తారీఖున సమ్మెలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.